టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం లైట్ అనేటటువంటి పాఠ్యాంశంలో కీలకమైనటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ ఏరియాలలో క్వెషన్స్ రాబోతున్నాయనేటటువంటి ఓరియంటేషను మీకు నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో కాంతి అనేది ఒక శక్తి స్వరూపంగా మనందరికీ తెలుసు. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు మీద పతనమైనటువంటి కాంతి పరావర్తనం చెందిన తర్వాత మన కంటికి చేరినటువంటి క్రమంలో మాత్రమే దానికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. ఇందుకు ఆ కాంతి కనీసము 1/16 సెకన్ల కాలం పాటు మన రెటీనాను తాకాల్సి ఉంటుంది. ఇంతకన్నా తక్కువ సమయంలో వచ్చేటటువంటి కాంతిని మన కన్ను అనేది గుర్తింపజాలదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో, ఇక్కడ ఏదైనా వస్తువు నుంచి పరావర్తనమైన తర్వాత ఆ కాంతి మన కంటిని చేరేటటువంటి క్రమంలో మాత్రమే దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ మెకానిజంలో ఏ లోటుపాట్లున్నా కూడా అక్కడ సంబంధిత వస్తువుకు సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం అనేది మనకు రాదు అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి సిద్ధాంతాల మీద ప్రాథమికంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. దీనికి సంబంధించినటువంటి క్వెషన్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి విషయంలో కాంతికి సంబంధించినటువంటి ఎన్ని సిద్ధాంతాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఏ విధంగా మారుతున్నాయనే ఓరియంటేషన్‌లో మనం ఇక్కడ క్వెషన్స్‌ని ఊహించాల్సి వస్తుంది కాబట్టి, దీనికి సంబంధించి చూస్తే మనకు నలుగురు శాస్త్రవేత్తలు అందించినటువంటి 4 సిద్ధాంతాలనేవి కాంతికి సంబంధించినటువంటి ప్రాథమిక సిద్ధాంతాలుగా మనకిక్కడున్నాయి. న్యూటన్స్, అదేవిధంగా హైగెన్స్, మాక్స్ ప్లాంక్ మరియు మాక్స్‌వెల్ అనేటటువంటి శాస్త్రవేత్తలు అందించినటువంటి ఈ సిద్ధాంతాలను మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ న్యూటన్ అందించినటువంటి సిద్ధాంతాన్ని మనం కాంతి కణ సిద్ధాంతంగా చెప్తాం. అదేవిధంగా కార్పస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్ అనేటటువంటి పేరుతో దీన్ని మనం ఇంగ్లీష్‌లో చెప్తాము. అదేవిధంగా హైగెన్స్ అందించినటువంటి సిద్ధాంతాన్ని కాంతి తరంగ సిద్ధాంతము, వేవ్ థియరీ ఆఫ్ లైట్ అనేటటువంటి పేరుతో ఇక్కడ మనం చెప్తాం. మాక్స్ ప్లాంక్ అందించినటువంటి సిద్ధాంతంగా క్వాంటమ్ సిద్ధాంతం కనిపిస్తుంది. అదేవిధంగా మాక్స్‌వెల్ అందించినటువంటి సిద్ధాంతంగా కాంతి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సిద్ధాంతాలు ప్రధానంగా కాంతి యొక్క తరంగ స్వభావాన్ని నిర్ధారించేటటువంటి క్రమంలో ఇచ్చినటువంటి సిద్ధాంతాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌గా కూడా మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. సో, ఒకవైపు శాస్త్రవేత్తల యొక్క పేర్లు, మరొక వైపు సిద్ధాంతాలను జిగ్‌జాగ్‌గా ఇచ్చి అమర్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో, కాంతి కణ సిద్ధాంతాలకు సంబంధించి చూస్తే కాంతి యొక్క స్వభావాన్ని ఒక్కొక్క సిద్ధాంతం ఏ విధంగా వివరించిందనే ఓరియంటేషన్ గనక మనం గమనిస్తే, ఇక్కడ న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం అనేది పేరులోనే మనకు కనిపిస్తుంది. కాంతి అనేది చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుందనే ఓరియంటేషన్‌ని కాంతి కణ సిద్ధాంతం అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తరంగ సిద్ధాంతాన్ని గనక మనం గమనిస్తే ఇది తిర్యక్ తరంగాలు లేదా యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. మరి యాంత్రిక తరంగ రూపంలో గనక అది ప్రయాణిస్తూ ఉంటే ఒక యానకం అనేది ఖచ్చితంగా మనకు అవసరం అవుతుంది కాబట్టి, ఇక్కడ విశ్వంలో ఈథర్ అనేటటువంటి ఒక యానకం ఉన్నట్లుగా, ఆ యానకం గుండా కాంతి యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి, సూర్యుని నుంచి భూమికి కాంతి ప్రసారం అనేది లేదా వెలుతురు ప్రసారం అనేది జరుగుతుంది సూర్యుని నుంచి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈథర్ అనేటటువంటి యానకం యొక్క ఉనికిని వివరించడానికి చేసినటువంటి ప్రయత్నంగా మనకిక్కడ తరంగ సిద్ధాంతం మరియు హైగెన్స్ సిద్ధాంతం అనేది మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మాక్స్ ప్లాంక్ అందించినటువంటి క్వాంటమ్ సిద్ధాంతాన్ని గనక మనం గమనిస్తే, కాంతి అనేది చిన్న చిన్న శక్తి ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతము న్యూటన్ అందించినటువంటి కాంతి కణ సిద్ధాంతానికి కొంచెం సపోర్ట్‌గా ఉన్నట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడున్నటువంటి శక్తి ప్యాకెట్లని మనం చిన్న చిన్న కణాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం వివరించే ప్రయత్నం చేయవచ్చు. అయితే మాక్స్‌వెల్ అనేటటువంటి శాస్త్రవేత్త అందించినటువంటి సిద్ధాంతంగా విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ హైగెన్స్ ఇచ్చినటువంటి ఈ ఈథర్ అనేటటువంటి యానకం యొక్క ఉనికి ఇప్పటికి కూడా కనుగొనబడలేదు కాబట్టి, ఇది యాంత్రిక తరంగాల రూపంలో కాకుండా సూర్యునికి మరియు భూమికి మధ్యలో ఉండేటటువంటి ఆ శూన్యం, అనంతమైనటువంటి శూన్యం గుండా విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు వివరించడం జరిగింది. దీనికి ప్రధానంగా విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఎలాంటి యానకం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం యానకం ద్వారా ప్రయాణించేటటువంటి తరంగాలను యాంత్రిక తరంగాలంటాము. మరి సూర్యుడి నుంచి భూమికి మధ్యలో ఎటువంటి యానకం లేదు కాబట్టి, ఖచ్చితంగా కాంతికి విద్యుదయస్కాంత తరంగాల స్వభావం ఉన్నట్లుగా మనకిక్కడ వివరించడం జరిగింది. సో, ఈ ఓరియంటేషన్‌లో కూడా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వెషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
లేదా ఇండివిడ్యువల్‌గా అడిగేందుకు కూడా ఇక్కడ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కాంతి వేగానికి సంబంధించి చూస్తే న్యూటన్ అందించినటువంటి తరంగ సిద్ధాంతం ఏం చెప్తోంది అంటే విరళ యానకంలో కాంతి అనేది తక్కువ వేగంతో ప్రయాణిస్తుందని, అదేవిధంగా సాంద్రతర యానకంలో అంటే ఏ యానకానికైతే సాంద్రత గరిష్టంగా ఉంటుందో దాన్ని మనం సాంద్రతర యానకం అంటాం. సాంద్రత తక్కువగా ఉన్నటువంటి దాన్ని విరళ యానకంగా చెప్తాం కాబట్టి, సాంద్రత తక్కువ ఉన్నటువంటి విరళ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉన్నట్లుగా, అదేవిధంగా సాంద్రత గరిష్టంగా ఉన్నటువంటి లేదా సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ సాంద్రతర యానకంలో కాంతి యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటున్నట్లుగా కాంతి వేగం వివరించడం జరిగింది. అయితే కాలక్రమంలో చేసినటువంటి పరిశోధనల ద్వారా ఈ దృగ్విషయం తప్పని నిరూపించడం జరిగింది. తద్వారా సాంద్రత తక్కువగా ఉన్నటువంటి విరళ యానకంలో కాంతి వేగం గరిష్టంగా లేదా ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ సాంద్రతర యానకంలో కాంతి వేగం అనేది తక్కువగా ఉంటున్నట్లుగా వివరించడం జరిగింది. మాక్స్ ప్లాంక్ మరియు మాక్స్‌వెల్ అందించినటువంటి సిద్ధాంతాలు కూడా ఈ దృగ్విషయాన్ని ధృవపరచడం జరిగింది. అదేవిధంగా కాంతి అనేది పలు రకాలైనటువంటి రంగులను ప్రదర్శిస్తుందనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కాంతి యొక్క రంగుని నిర్ణయించేటటువంటి భౌతిక అంశాల ఆధారంగా కూడా తగు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంతి తరంగ సిద్ధాంతము కాంతి కణ సిద్ధాంతం ప్రకారము కాంతి యొక్క రంగు అనేది ఆ కణాల యొక్క పరిమాణం ఆధారంగా డిసైడ్ చేయబడుతుందని ఇక్కడ కణ సిద్ధాంతం వివరిస్తే, మిగిలినటువంటి సిద్ధాంతాలు మొత్తం గూడా కాంతి యొక్క రంగును వాటి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది నిర్ధారిస్తుందనేటటువంటి అంశంగా ఇక్కడ ధృవపరచడం జరిగింది. సో, ఈ క్రమంలో చూస్తే కాంతి కణ సిద్ధాంతం అనేది రంగును నిర్ణయించే క్రమంలో వైఫల్యం చెందినట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. సో, ఇక్కడ కాంతిని దాని యొక్క రంగును ప్రధానంగా నిర్ణయించేటటువంటి అంశంగా మనకిక్కడ తరంగ దైర్ఘ్యం అనేది కనిపిస్తూ ఉంది. కాంతి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలలో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అదేవిధంగా డైరెక్ట్‌గా అడిగేటందుకు కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంతి అనేటటువంటి పాఠంలో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా కాంతి ధర్మాలను వివరించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఓరియంటేషన్‌లో మనకు గరిష్టంగా క్వెషన్స్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి, కాంతి ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే, దీని యొక్క రుజు మార్గాన్ని మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సి వస్తుంది. అంటే కాంతి ఎల్లప్పుడూ రేఖీయ మార్గంలో లేదా రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే, ఈ కాంతి రుజుమార్గ వర్తన ఫలితంగా మనకు నీడలు ఏర్పడుతూ ఉంటాయి. సో, ఈ నీడలలో దట్టంగా నీడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ప్రఛాయ అని, మామూలుగా నీడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉపఛాయ అనే అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో, ఈ ప్రఛాయ, ఉపఛాయ అనేటటువంటి అంశాల ఆధారంగా భూమి యొక్క చలనాలు మరియు చంద్రుడు మరియు సూర్యుని యొక్క చలనాల ఆధారంగా మనకి ఇక్కడ ఏర్పడేటటువంటి దృగ్విషయంగా గ్రహణాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. నీడలలోకి సంబంధితమైనటువంటి ఖగోళ వస్తువు గనక వచ్చినట్లయితే సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ఉపఛాయ ప్రాంతంలోకి వచ్చినట్లయితే పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం అక్కడ గమనించాలి. అదేవిధంగా కాంతికి ఉండేటటువంటి మరొక అంశము వేగంగా చెప్తాం. కాంతి వేగానికి సంబంధించి చూస్తే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వేగంతోటి ఇది ప్రయాణిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే వేగము విద్యుదయస్కాంత తరంగాలన్నింటికీ ఉంటున్నటువంటి దృష్ట్యా విద్యుదయస్కాంత తరంగాలకు ఉండేటటువంటి ఒక కామన్ ధర్మంగా, ఉమ్మడి లక్షణంగా మనం ఇక్కడ అవి కాంతి వేగంతో ప్రయాణిస్తున్నాయి అనేటటువంటి ధర్మాన్ని గతంలో మనం వివరించే ప్రయత్నం చేశాను. మరొక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని గనక మనం ఇక్కడ గమనిస్తే, కాంతికి సంబంధించి పరావర్తన ధర్మాన్ని మనం ఇక్కడ చెప్తాం. అంటే కాంతి ఏదైనా నునుపు తలం మీద పడినప్పుడు అది తిరిగి అదే యానకంలోకి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ పరావర్తన ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. నునుపు తలాలు మాత్రమే సంపూర్ణంగా పరావర్తనం చెందించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అదేవిధంగా గరుకు తలాలను గనక మనం గమనిస్తే అక్కడ పరావర్తన ధర్మం అనేది కొంత జిగ్‌జాగ్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరో రకంగా చూస్తే నునుపు తలాల మీద క్రమమైనటువంటి పరావర్తనం అనేది సంభవిస్తుంది. గరుకు తలాల మీద క్రమరహిత పరావర్తనం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుకనే నున్నగా ఉన్నటువంటి గాజు గ్లాస్ నుంచి అవతలి యొక్క వస్తువుల యొక్క ప్రతిబింబాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో గరుకుగా ఉన్నటువంటి ఉపరితలం కలిగినటువంటి ఆ గ్లాసెస్ నుంచి లేదా గాజు నుంచి మనం వాటి యొక్క చిత్రాలను కావచ్చు, ఇమేజెస్‌ని కావచ్చు మనము గమనించలేనటువంటి పరిస్థితి మనకు నిత్యకృత్యంలో కనిపించేటటువంటి అంశము. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశంగా మనం పరావర్తనానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పరావర్తనానికి సంబంధించినటువంటి మరొక కీలక అంశంగా పరావర్తన సూత్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. మనకిక్కడ ఒక ప్లేన్ మిర్రర్ అనేది అమర్చడం జరిగింది. అక్కడ ఎరుపుగా ఉన్నటువంటి లైన్
ఆ బిందువు దగ్గర ఉన్నటువంటి నార్మల్ అభిలంబంగా మనం అక్కడ వర్తిస్తూ ఉంటాం. దీనికి ఎడమ వైపున ఉన్నటువంటిది పతన కిరణంగా మనం ఇక్కడ చెప్తాం. కుడివైపున ఉన్నటువంటిది పరావర్తన కిరణంగా మనం ఇక్కడ చెప్తాం. సో, ఈ క్రమంలో చూస్తే పతన కిరణానికి మరియు అభిలంబానికి మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కోణంగా చెప్తాం. అదేవిధంగా అభిలంబానికి, పరావర్తన కిరణానికి మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని మనం పరావర్తన కోణంగా చెప్తాం. సో, ఈ క్రమంలో చూస్తే పతన కోణం విలువ, పరావర్తన కోణం విలువకు సమానంగా ఉన్నట్లుగా ఒక పరావర్తన సూత్రం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ పతన కిరణము మరియు అభిలంబము, పరావర్తన కిరణము 3 కూడా అక్కడ తలం యొక్క ఒకే వైపున ఉంటాయనేటటువంటిది రెండవ నియమం చెప్తుంది. అదేవిధంగా ఈ అభిలంబానికి పతన కిరణము మరియు పరావర్తన కిరణము అనేది చెరోవైపున ఉంటాయనేటటువంటిది మూడవ పరావర్తన సూత్రం అనేది మనకు వివరించడం జరుగుతుంది. ఈ క్రమంలో పరావర్తన సూత్రాలు అనేవి చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ భావించాలి. ఇక్కడ పరావర్తనానికి సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశము పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి సాధనాలు ఏమిటి అనే ఓరియంటేషన్లో చూడాలి. వీటిని మనము దర్పణాలు, మిర్రర్స్ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మిర్రర్స్కి సంబంధించి, దర్పణాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే 3 రకాలైనటువంటి దర్పణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనము సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్ అంటాము. పుటాకార దర్పణము, కాన్కేవ్ మిర్రర్, కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్ అనేటటువంటి పదాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ దర్పణాలకు సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే అవి ప్రతిబింబాన్ని ఏర్పరిచేటటువంటి దృక్కోణాన్ని కలిగి ఉంటాయి. సో, ఇక్కడ ప్రతిబింబాలు అనేవి నిజ ప్రతిబింబాలు మరియు మిథ్యా ప్రతిబింబాలు అనేటటువంటి 2 రకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రతిబింబాలకు సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే ఒక సమతల దర్పణం అనేది దాంట్లో ఒక వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం అనేది కనిపించాలి అంటే ఆ దర్పణం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తులో కనీసం సగం ఉంటే సరిపోతుంది. అటువంటి దర్పణంలో మనము ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని పూర్తిగా కనిపించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా దర్పణాలలో వచ్చేటటువంటి ప్రతిబింబాలకు సంబంధించినటువంటి మరొక అంశాన్ని గనక చూస్తే ఏటవాలు దర్పణాలు, ఇన్క్లైన్డ్ మిర్రర్స్ అంటాము. ఈ ఇన్క్లైన్డ్ మిర్రర్స్ అంటే కొంత కోణంతో అమర్చినటువంటి 2 దర్పణాలకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఆ 2 దర్పణాల మధ్య ఏదైనా వస్తువును ఉంచినట్లయితే అక్కడ ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్యను మనం ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది. సో, దానికి సంబంధించినటువంటి సూత్రాన్ని మనము n = 360/θ - 1గా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ తీటా అనేది ఆ 2 ఏటవాలు దర్పణాలకు మధ్యలో ఉండేటటువంటి కోణంగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ పటంలో గనక మనం గమనించినట్లయితే ఆబ్జెక్ట్ నుంచి ఈ దర్పణం యొక్క ధ్రువం ఉన్నటువంటి దూరాన్ని కొలిచేటటువంటి క్రమంలో మనం దూరాలను ఎల్లవేళలా కూడా ఈ P అనేటటువంటి బిందువును కేంద్రంగా చేసుకుని కొలవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ P బిందువు నుంచి దూరాన్ని కొలిచేటటువంటి క్రమంలో ఈ పతన కిరణం అనేది ఈ డైరెక్షన్‌లో మనకు ప్రయాణించడం జరిగింది. ఎడమ నుంచి కుడివైపుకు ప్రయాణించడం జరిగింది. కానీ దూరాన్ని కొలిచేటటువంటి క్రమంలో మనం ఇక్కడ ఎడమ వైపుకి దూరాన్ని కొలవాల్సి వస్తుంది కాబట్టి ఈ రెండిటి యొక్క డైరెక్షన్ అనేది పరస్పరం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ సందర్భంలో P అనే బిందువు నుంచి ఆబ్జెక్ట్ ఉన్నటువంటి దూరాన్ని మనం రుణాత్మకంగా తీసుకుంటాం. వాస్తవానికి దూరాలను మనం రుణాత్మకంగా తీసుకోకూడదు. కానీ ఇక్కడ నెగెటివ్ సైన్ అనేది అది పతన కిరణం యొక్క వ్యతిరేక దిశలో దూరాన్ని కొలుస్తున్నట్లుగా మనం పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా P బిందువు నుంచి ఇమేజ్ ఏర్పడినటువంటి బిందువు యొక్క దూరాన్ని గనక మనం గమనించాల్సి వస్తే ఇక్కడ P బిందువు నుంచి తీసుకునేటటువంటి క్రమంలో మనం ప్రయాణించేటటువంటి దిశ పతన కిరణం యొక్క దిశలోనే ఉంది కాబట్టి ఈ పర్టిక్యులర్ సందర్భంలో మనకు ఆ దూరాన్ని మనం పాజిటివ్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ యొక్క ఎత్తును గనక మనం గమనించాల్సి వస్తే ఇది ప్రధాన అక్షం నుంచి నిలువుగా ఉన్నటువంటి పరిస్థితులలో దీని యొక్క ఎత్తుని పాజిటివ్‌గా తీసుకుంటాం. అదేవిధంగా దిగువ వైపుకు ఉన్నట్లయితే దాన్ని మనం నెగెటివ్‌గా తీసుకుంటాం. అయితే ఆబ్జెక్ట్ ఎల్లప్పుడూ కూడా ప్రధాన అక్షానికి నిటారుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎత్తు అనేది పాజిటివ్‌గా ఉంటుంది. అదేవిధంగా ఇమేజ్‌ని గనక మనం గమనిస్తే కొన్ని సందర్భాలలో ఇక్కడ దిగువ వైపు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో నెగెటివ్‌గా తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సందర్భంలో మనకు ఇమేజ్ యొక్క హైట్ అనేది పాజిటివ్‌గా తీసుకుంటాం. ఎందుకంటే ప్రధాన అక్షం నుంచి అది నిటారుగా పై దిశలో ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా నాభ్యంతరం అనేది ధనాత్మకమా రుణాత్మకమా అనే అంశాన్ని గనక మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ P బిందువు నుంచి F అనేటటువంటి పాయింట్ రైట్ సైడ్‌లో ఉంది కాబట్టి ఈ దూరాన్ని గమనించేటటువంటి క్రమంలో మనము పతన కిరణం ప్రయాణించేటటువంటి మార్గంలోనే ప్రయాణిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో నాభ్యంతరం అనేది ధనాత్మకంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ
గమనించవచ్చు. అదేవిధంగా ఈ పుటాకార దర్పణానికి గనక మనం గమనిస్తే ఇది కిరణాలను ఆహ్, ఆపోజిట్ డైరెక్షన్‌లో చేపడుతుంది కాబట్టి ఎఫ్ అనేటటువంటి బిందువు ఇటువైపు ఉంటుంది. ఈ సందర్భంలో పి నుంచి ఎఫ్‌కు మధ్య ఉండేటటువంటి దూరాన్ని మనము పతన కిరణము ప్రయాణించేటటువంటి దిశకు ఆపోజిట్ డైరెక్షన్‌లో తీసుకుంటాం కాబట్టి అక్కడ రుణాత్మక నాభ్యంతరాన్ని నమోదు చేసేటటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు. ఇవి మనము సంజ్ఞా సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ సందర్భంలో కుంభాకార దర్పణానికి సంబంధించినటువంటి నాభ్యంతరాన్ని మనం ఇక్కడ ధనాత్మక నాభ్యంతరంగా చెప్పే పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. సో, ఇక్కడ కుంభాకార దర్పణాలకు సంబంధించినటువంటి ఉపయోగాలను గనక మనం గమనిస్తే, వీటిని మనము మేకప్ అద్దాలుగా వాడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సెలూన్‌లలో ఉపయోగించేటటువంటి అద్దాలను మనం ఇక్కడ కుంభాకార దర్పణాలుగా పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా వాహనాల యొక్క సైడ్ వ్యూ మిర్రర్స్‌ని గనక మనం గమనిస్తే, అక్కడ కూడా కుంభాకార దర్పణాల యొక్క ఉపయోగం అనేది మనకు గరిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి వాహనాల యొక్క ఇమేజ్ కూడా మనం క్లియర్‌గా అందులో చూడడానికి అవకాశం అనేది మనకు కల్పించబడింది. ఇక్కడ ఇది మనకు పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో, దీనికి సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ ఈ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇమేజ్ నుంచి వెలువడినటువంటి కాంతి అనేది ఈ పుటాకార తలం మీద పతనమైన తర్వాత ఇది కేంద్రీకరించడం అనేది జరిగింది. సో, ఈ క్రమంలో చూస్తే పుటాకార దర్పణాన్ని మనము కేంద్రీకరణ దర్పణంగా మనం ఇక్కడ చెప్తాం. సో, ఈ బిందువు మనం పి అనేటటువంటి బిందువును చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ అనేది మనకు పతన కిరణం ప్రయాణించేటటువంటి డైరెక్షన్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో తీసుకుంటాం కాబట్టి, ఈ సందర్భంలో కూడా మనకు ఈ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి దూరం అనేది రుణాత్మకంగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎఫ్ అనేది ఈ పుటాకార దర్పణం యొక్క నాభిని తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఈ నాభి ఉన్నటువంటి దూరాన్ని గనక మనం కొలవాలి అంటే తిరిగి పతన కిరణం ప్రయాణించినటువంటి దిశకు వ్యతిరేక దిశలో మనం ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో దీని యొక్క నాభి అనేది మనకు రుణ దిశగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ పోల్ ధ్రువానికి మరియు నాభికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఇక్కడ నాభ్యంతరంగా చెప్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం అనేది రుణాత్మకంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే పుటాకార దర్పణాలకు నాభ్యంతరము రుణాత్మకంగా ఉన్నట్లుగా, కుంభాకార దర్పణాలకు నాభ్యంతరం అనేది ధనాత్మకంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇమేజ్‌ని గనక మనం ఇక్కడ గమనిస్తే ఇది తలక్రిందులైనటువంటి ఇమేజ్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీని యొక్క ఎత్తును మనం ఇక్కడ నెగెటివ్‌గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇమేజ్ ఫార్మ్ అయినటువంటి డిస్టెన్స్ కూడా చూస్తే ఇక్కడ దూరాన్ని కొలిచేటటువంటి క్రమంలో మనం పతన కిరణం ప్రయాణించేటటువంటి దిశకు వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ సందర్భంలో ఆబ్జెక్ట్ యొక్క దూరము రుణాత్మకంగా చూపించాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రతిబింబం ఉన్నటువంటి దూరాన్ని సైతం మనం రుణాత్మకంగా చూపించాల్సి వస్తుంది. సో, ఇది మనము ఈ పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి సంజ్ఞా సంప్రదాయానికి సంబంధించినటువంటి భావనలు. ఇక్కడ x1 అనేది ఇమేజ్ దూరాన్ని తెలియజేస్తుంది. xi అనేటటువంటిది ఇమేజ్ దూరాన్ని తెలియజేస్తుంది. ఇది రుణాత్మకమైనటువంటి దూరాన్ని చెప్తుంది. అదేవిధంగా xo అనేది ఆబ్జెక్ట్ దూరాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా రుణాత్మకమైనటువంటి విలువగానే మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ పుటాకార దర్పణాలకు సంబంధించినటువంటి ఉపయోగాలను గనక మనం గమనిస్తే వీటిని రిఫ్లెక్టర్స్‌గా వినియోగించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే వాహనాల యొక్క హెడ్‌లైట్‌లలో కావచ్చు, అదేవిధంగా టార్చ్ లైట్‌లలో కావచ్చు, వీటిని మనము సుదూర ప్రాంతాలకు ప్రయాణింపజేసేలా రిఫ్లెక్టర్స్‌గా వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరొక అంశాన్ని గనక మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ రిఫ్లెక్టర్స్‌గా వాడేటటువంటి సందర్భంలో బల్బును ఏ పొజిషన్‌లో వాడాలి అంటే అక్కడ ఆ పుటాకార దర్పణం యొక్క నాభి బిందువు వద్ద ఈ ఎలక్ట్రిక్ బల్బ్ ఉండేలా చూస్తారు. తద్వారా ఎలక్ట్రిక్ బల్బు నుంచి వెలువడినటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పడి పతనమైన తర్వాత అది అనంత దూరాలకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఇది కేవలము నాభి బిందువు వద్ద అక్కడ విద్యుత్ బల్బును ఏర్పాటు చేసినటువంటి ఫలంగా మనం అక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరికొన్ని ఉపయోగాలను గనక మనం గమనించినట్లయితే ఈఎన్‌టీ వైద్యులు సైతం వాడేటటువంటి దర్పణంగా మనకి ఇక్కడ పుటాకార దర్పణం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సోలార్ హీటింగ్ డివైజెస్ లేకపోతే సోలార్ కుక్కర్స్ అంటాము. వీటిలలో సైతం ఈ సౌర వికిరణాలనేవి రిఫ్లెక్ట్ అయ్యి ఆహారం ఉన్నటువంటి బిందువు దగ్గర పతనమయ్యేలా చేయడం కోసం మనం వాటిలలో
పుటాకార దర్పణాలను వినియోగించేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ధర్మంగా సంపూర్ణాంతర పరావర్తనం అనేది కనిపిస్తుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్‌గా మనం ఇక్కడ చెప్తాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్‌కి సంబంధించినటువంటి అనువర్తనాల మీద అధికంగా ప్రశ్నలు రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఎండమావులు మిరేజెస్ అంటాము. వేసవి కాలంలో మనము వాహనాలలో ప్రయాణించేటటువంటి క్రమంలో రోడ్డుకి ముందర కొంత దూరంలో వాటర్ ప్రయాణిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటినే మనం ఎండమావులు అని చెప్పేసి అంటాము. దీనికి సంబంధించినటువంటి దృగ్విషయం ఏర్పడడానికి ప్రధాన కారణంగా సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించిన అంశాన్ని వివరిస్తాం. అదేవిధంగా వజ్రము మిలమిలా మెరియడంలో మిగిలినటువంటి వస్తువులతో కంపేర్ చేస్తే వజ్రం అనేది ఎక్కువగా ప్రకాశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది ప్రకాశించడంలో ఉన్నటువంటి సూత్రంగా మనకు సంపూర్ణాంతర పరావర్తనం అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నీటి లోపల ఉన్నటువంటి గాలిబుడగ అనేది వెండిలా మెరుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తన ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా నీటి లోపల ఈదుతున్నటువంటి వ్యక్తికి ఆ నీటి యొక్క ఉపరితలం అనేది వెండి మాదిరిగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కారణంగా కూడా మనము ఆ సంపూర్ణాంతర పరావర్తన ధర్మాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పవలసి వస్తుంది. ఇంద్రధనుస్సు ఏర్పడేటటువంటి క్రమంలో సూర్యుడి నుంచి వెలువడినటువంటి కాంతి కిరణాలు 42-51 డిగ్రీల కోణంలో పతనం చెందినటువంటి క్రమంలో అక్కడ అవి వెలువడేటటువంటి కాంతిలో 7 రంగులనేవి వెదజల్లబడుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడు ఉన్నటువంటి దిశకు ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకు ఇంద్రధనస్సు అనేది ఏర్పడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా దృశ్య తంతువులు వీటినే మనం ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటాము. సుదూర ప్రాంతాలకు సమాచార ప్రసారాలను ఎటువంటి నష్టము జరగకుండా ప్రసారం చేయడంలో ఇవి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో సమాచార ప్రసారాలు అదేవిధంగా ఇంటర్నెట్ సేవలు సైతం మరియు కేబుల్ ప్రసారాలు సైతం ఓఎఫ్సీల ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఓఎఫ్సీలు పనిచేయడంలో కూడా ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనకి ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తన ధర్మం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి ధర్మంగా వక్రీభవనం అనేది కనిపిస్తుంది. రిఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కాంతి ఒక యానకం నుంచి మరొక యానకానికి ప్రయాణించేటటువంటి క్రమంలో అది ఆ 2 యానకాలను విభజించేటటువంటి తలం వద్ద వంగి ప్రయాణిస్తుంది. ఈ దృగ్విషయాన్నే మనం ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి వక్రీభవన ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. అంటే సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించేటటువంటి క్రమంలో అంటే 2 సాంద్రతర యానకాలు అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించేటటువంటి క్రమంలో లేదా విరళ యానకంలోంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ 2 యానకాల మధ్యలో ఉండే సాంద్రతలోని తేడాల వల్ల కాంతి ప్రయాణించేటటువంటి మార్గంలో మార్పు అనేది సంభవిస్తుంది. దీన్నే మనం ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి వక్రీభవన ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. ఆ 2 యానకాల యొక్క విభాజక తలం వద్ద కాంతి దాని యొక్క వేగాన్ని మార్చుకొని వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్నే మనం ఇక్కడ వక్రీభవన ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ చూస్తే వైట్ కలర్‌లో ఉన్నది మనకిక్కడ విరళ యానకంగా కనిపిస్తూ ఉంది. రేరర్ మీడియం అంటాం. అదేవిధంగా బ్లూ కలర్‌లో కనిపిస్తుంది మనకు సాంద్రతర యానకం డెన్సర్ మీడియాగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ పింక్ కలర్‌లో కనిపిస్తుంది మనకు ఆ బిందువు వద్ద ఉన్నటువంటి అభిలంబంగా మనం ఇక్కడ చెప్తాం. సో, పతన కిరణము N2 అనేటటువంటి యానకం నుంచి వస్తున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. సారీ ఇక్కడ పతన కిరణం అనేది N1 అనేటటువంటి యానకంగా ప్రయాణిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా N2 అనేటటువంటి యానకంలో ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ కాంతి కిరణం అనేది బెండ్ అయినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ θ1 అనేటటువంటిది మనకు పతన కిరణానికి మరియు అభిలంబానికి మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని తెలియజేస్తుంది. దాన్నే మనము పతన కోణంగా చెప్తాం. అదేవిధంగా θ2 అనేది అభిలంబానికి మరియు వక్రీభవన కిరణానికి మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని మనకు అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ వక్రీభవన కోణంగా చెప్తాం. ఈ క్రమంలో చూస్తే స్నెల్స్ లా అనేటటువంటిది మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. దీంట్లో భాగంగా N1 ఇంటూ sin θ1 ఈజ్ ఈక్వల్ టు N2 ఇంటూ sin θ2 అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ N1 మరియు N2లకు మధ్యలో ఉండేటటువంటి ఆ నిష్పత్తిని మనం ఇక్కడ వక్రీభవన నిష్పత్తి లేదా వక్రీభవన గుణకంగా మనం అక్కడ చెప్తాం. సో దట్ sin θ1 బై sin θ2 అనేటటువంటి విలువ మనకక్కడ వక్రీభవన గుణకంగా మనం అక్కడ చెప్తాం 2 యానకాలకు సంబంధించి. సో వజ్రానికి సంబంధించి చూస్తే అధిక వక్రీభవన గుణకం ఉన్నటువంటి కారణంగా అది
మిలమిలా మెరిసేటటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనించవచ్చు. వజ్రానికి అత్యధిక వక్రీభవన గుణకం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో, వక్రీభవన గుణకం ఆధారంగా పనిచేసేటటువంటి కటకాలకు సంబంధించి అంశాలు మనం చాలా కీలకంగా భావించాల్సి వస్తుంది. సో, టైం అయిపోయిందా? టైం అయిపోయిందా? సో, దీని వరకు కంప్లీట్ చేసేద్దాం. సో, ఇక్కడ స్నెల్స్ నియమానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా 2 మినిట్స్ ఉందా? ఓకే. రైట్. సో, ఇక్కడ వక్రీభవనం ఆధారంగా పనిచేసేటటువంటి సాధనాలను గనక మనం గమనిస్తే కటకాలను వీటికి చెప్పాల్సి వస్తుంది. లెన్స్ అంటాము. ఇక్కడ కటకాలకు సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే కుంభాకార కటకాలు మరియు పుటాకార కటకాలు అనేటటువంటివి 2 రకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇక్కడ కుంభాకార కటకం అనేది కాంతిని కేంద్రీకరిస్తుందని, పుటాకార కటకము కాంతిని వికేంద్రీకరిస్తుందనేటటువంటి ధర్మాలుగా మనం ఇక్కడ చెప్తాం. సో, కాంతికి సంబంధించి చూస్తే రుజుమార్గం అనేది, అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి వేగము ప్రముఖమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పరావర్తనానికి సంబంధించి చూస్తే ఏటవాలు దర్పణాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సమతల దర్పణము, కుంభాకార దర్పణం మరియు పుటాకార దర్పణాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకమైనవి. ఇక్కడ కుంభాకార దర్పణాలకు సంబంధించి చూసినా, పుటాకార దర్పణాలకు సంబంధించి చూసినా వాటి యొక్క కేంద్రీకరణ ధర్మము లేదా వికేంద్రీకరణ ధర్మం అనేది చాలా మనకు క్రూషియల్‌గా కనిపిస్తూ ఉంది. కుంభాకార దర్పణాన్ని గనక అబ్జర్వ్ చేస్తే మనకక్కడ అది కాంతిని వికేంద్రీకరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పుటాకార దర్పణాన్ని గనక మనం గమనిస్తే కాంతిని కేంద్రీకరించేటటువంటి ధర్మాన్ని అక్కడ ప్రదర్శిస్తుంది. అదేవిధంగా వీటి నాభ్యంతరాల యొక్క విలువ ధనాత్మకమా, రుణాత్మకమా? అదేవిధంగా ఆబ్జెక్ట్‌కి సంబంధించి అయితే చూస్తే మనం అన్నీ కూడా రుణాత్మక విలువలే తీసుకుంటూ ఉంటాం. కానీ ఇమేజ్‌కి సంబంధించి చూస్తే అక్కడ దర్పణాల ఆధారంగా ఇమేజ్ అనేది మారుతూ ఉంది కాబట్టి దూరం అనేది రుణాత్మకము మరియు ధనాత్మకం అయ్యేటటువంటి అంశం ఉంది. సో, ఇక్కడ దూరాలను కనుగొనేటటువంటి అంశంలో భాగంగా కార్టీజియన్ సంజ్ఞా సంప్రదాయం అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం అంతా గమనించాము. సో, వీటన్నిటిని ప్రాక్టికల్‌గా పటరూపంలో అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నట్లయితే అవగాహన ఎక్కువగా ఉంటుంది. విషయాలను మర్చిపోకుండా మనము ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకునేటందుకు వీలుంటుంది కాబట్టి సంబంధిత అంశాలు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నలకు ఆన్సర్‌లు మనము పెట్టాల్సి ఉంటుంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.